మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతగా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతుంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు. సో 3 గ్రహాలు లైన్గా అయితే మాత్రం చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పాలి. అలాగే రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు తృతీయ స్థానంలో. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ విల్ పవర్. లైఫ్ పార్ట్నర్ విల్ పవర్కి సంబంధించి కావచ్చు, వ్యాపార రీత్యా మీరు తీసుకునే స్టెప్స్లో చాలా ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళడానికి కావచ్చు. పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల సో ఏ విషయం గురించి అయితే మీరు చాలా ఎఫర్టివ్గా పనిచేస్తుంటారో దానికి సంబంధించి అంత కష్టపడద్దు, నేనున్నా కదా అనే చాలా ఆ పనిని సులువు చేసేసే ఆస్కారాలు రవి ఇక్కడ చాలా మీకు బెస్ట్గా ఇస్తాడు. ఇక శుక్రుడు మంచి యోగకారకుడు కుంభరాశికి. అంత మంచి యోగకారకుడైన శుక్రుడు మీకు చతుర్థ స్థానంలో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఆఫ్టర్ లాంగ్ రన్ 1 year తర్వాత ఓన్ హౌస్లో వృషభ రాశిలో అర్ధాష్టమంలో స్వక్షేత్రంలోకి వచ్చిన శుక్రుడు డొమెస్టికల్ కంఫర్ట్స్, వెహికల్ కంఫర్ట్స్, అలాగే ఇన్నర్ పీస్ ఇన్ యువర్ మైండ్, వెరీ ప్లెజెంట్నెస్ విత్ ఇన్ యువర్ ద ఫ్యామిలీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో శుక్రుడి యొక్క అర్ధాష్టమ సంచారం చాలా వరకు కూడా మీకు ఇలాంటి విషయాల్లో మంచి కంఫర్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం. పంచమంలో గురుడు కూడా చాలా వెరీ గుడ్ ప్లానెట్ యాక్చువల్గా. పంచమంలో గురుడు ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ అక్కడ పంచమ స్థాన సంచారంలో వెరీ పవర్ఫుల్ మనీ జనరేటర్, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, షేర్స్ కానీ అండ్ సంతానపరంగా మీ పిల్లల అభివృద్ధి, గ్రోత్ అండ్ వాళ్ళు ప్రయోజనాత్మకంగా రావటం, మీరు వర్కౌట్ చేసుకున్న, ఎక్స్పెక్ట్ చేసిన స్టెప్స్ అండ్ మీ యొక్క థాట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్స్ కావడం చాలా మంచిది. స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క గురుడి యొక్క స్థాన సంచారం చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి. అలాగే 10th, 11th, 12th 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. జనరల్గా చంద్రుడికి అది నీచ రాశి. యాక్చువల్గా చంద్రుడు నీచ రాశిలో ఉన్న 10th హౌస్లో యోగించడం. బట్ అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ 2nd హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ రీత్యా ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్లో ప్రొఫెషనల్ పరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్, అది ఫ్యామిలీ త్రూ కొంత డిస్టర్బెన్సెస్ వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గటం, ఇలాంటివి కొంతవరకు ఇబ్బంది, ఇలాంటివి ఆది సోమవారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు లాభస్థానంలో బాగా యోగిస్తారు. అది చక్కగా న్యూట్రల్ హౌస్ ఆయనకి, ధనురాశి, పైగా పంచమంలో గురుడు స్వక్షేత్రం నుంచి ఆయన స్వక్షేత్రాన్ని డైరెక్ట్ ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆది సోమవారంలో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా మళ్ళీ మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం మీకు ప్లెజెంట్నెస్, హ్యాపీనెస్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, ఇతరత్ర కొన్ని విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక 10th స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఆ రాశ్యాధిపతి శని మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు. అంటే వారం ప్రారంభం చంద్రుడు ఉన్నది కుజుడి ఇంట్లో, వారాంతం చంద్రుడు ఉన్న శని ఇంట్లో, ఇద్దరు కలిసి ఉన్నది 2nd హౌస్లో. అంటే ఈ వారం అంతా కూడా కొంత ఎఫెక్ట్ అనేది 2nd హౌస్ ఫైనాన్షియల్ పొజిషన్ మీద వెరీ హార్ష్ అండ్ ర్యాష్ స్పెండింగ్ అనేది,
ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సమ్ గ్లిచెస్, సమ్ డిస్టర్బెన్సెస్, సమ్ ఇష్యూస్ అనేవి జనరల్గా ఉంటాయి. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, వీటి విషయాల రీత్యా, ఆరోగ్య రీత్యా కూడా కొంతవరకు హెల్త్ డిఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం, చక్కగా వాక్స్థానంలో కుజుడికి ఆయన నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవడం, వాక్స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి శనికి నీలాంజన సమాభాసం, ఆయనకి శనికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చదవటం. ఇద్దరు 8th హౌస్ని చూస్తున్నారు కాబట్టి కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం, కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం దానం ఇవ్వటం చాలా 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 మంచిది. ఇలా ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బెటర్గా, ఇంకా మనకి చక్కగా మంచి సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.